జనన మరణ భయ శోక విదూరం జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. శ్రీమద్ రామాయణము బాలకాండము 17వ సర్గము. బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావమున దేవతల అంశలతో భల్లూక వానర వీరులు జన్మించుట. పుత్రకామేష్టి యాగం జరిగింది. శ్రీ మహావిష్ణువు దశరథునకు పుత్రునిగా జన్మించాలని సంకల్పించాడు. భవిష్యత్ పరిణామాలను ఎరిగిన బ్రహ్మ దేవతలందరినీ పిలిచి రామావతార సమయంలో కామరూపులు బలశాలురు అయిన సహాయకులను మీ అంశల నుండి పుట్టించండి అని ఆదేశించాడు. ప్రజ్ఞాశాలురు, బుద్ధిమంతులు, పరాక్రమవంతులు అయినటువంటి పుత్రులను అప్సర, గంధర్వ, యక్ష, వృక్ష, నాగ, విద్యాధర, కిన్నెర, వానర స్త్రీలయందు జన్మించేలా చూడండి అంటూ బ్రహ్మ ఈ సందర్భంలో జాంబవంతుని పుట్టుక గురించి చెప్తూ పూర్వము నేను ఆవులించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడ్డాడు అని తెలియజేశాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం దేవతలు వానర రూపంలో ఉన్న పుత్రులను పడిశారు. ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు మొదలైన వారు వానర భల్లూక వీరులకు జన్మనిచ్చారు. ఇంద్రుడు మహాబలశాలి దృఢకాయుడు అయిన వాలికి, తపింపజేయ శక్తి గల సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యారు. రాముడు సుగ్రీవునితో మైత్రిని నెరపగా అధర్మ ప్రవర్తనకు వాలి రామునిచే వధించబడ్డాడు. బృహస్పతికి తారుడు, కుబేరునకు గంధమాదనుడు కలిగారు. విశ్వకర్మ వలన నలుడు, అగ్నిదేవునికి నీలుడు జన్మించారు. రామాయణంలో వారధి నిర్మాణం జరిగినప్పుడు వీరు ముఖ్య పాత్ర వహించారు. నలుడు, నీలుడు పసివారుగా ఉన్నప్పుడు మునుల కుటీరాల్లో ఉన్న శాలిగ్రామ శిలను తీసుకువెళ్ళి నీటిలో విసిరివేసేవాళ్ళు. వీరి చర్యలతో విసుగు చెందిన మునులు నలుడు, నీలుడు నీటిలో విసిరినా శిలలు మునిగిపోక అదే ప్రదేశంలో తేలి ఉండేటట్టు శాపమిచ్చారు. ఆ శాపాన్ని వరంగా వాడుకొని వారధి నిర్మింపవచ్చునని అన్న సముద్రుని సలహాపై సేతుబంధనం జరిగిందని అంటారు. అశ్విని దేవతలకు మైందుడు, ద్విదుడు జన్మించారు. వరుణుడు సుషేనునకు, పర్జనుడు శరభునకు జన్మలనిచ్చారు. శుభలక్షణ సంపన్నుడు, రామసుగ్రీవులకు సఖ్యత కూర్చినవాడు, వారధిని లంఘించి సీతమ్మజాడను అరసినవాడు, లంకాదహనమునకు నాయకుడు, సంజీవిని తెచ్చిన లక్ష్మణ ప్రాణదాత అయిన ఆంజనేయుడు వాయుదేవునకు కుమారుడై పుట్టాడు. ఆ విధంగా ప్రసిద్ధులైన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడులు, యక్షులు, గజ సర్పజాతుల వారు రామావతారమునందు తమ వంతు పాత్ర నిర్వహించుటకై మిక్కిలి ఆనందం చెందిన వారే అప్సరలయందు, విద్యాధర స్త్రీలయందు, నాగకన్యలందు, గంధర్వకాంతలయందు వేల కొలదీ వానరులకు జన్మనొసగారు. వానరులై అలా జన్మించిన వారందరూ మహాబల సంపన్నులు. అందరూ శత్రువులను నిహతం చేయడంలో నిష్ణాతులు. బండరాళ్లను అవలీలగా విసరగలవారు. బలమైన వృక్షములను, పర్వతములను సైతం పెకిలించి ఆయుధములుగా ప్రయోగింపగలవారు. అదీగాక దేవతల అంశలందు పుట్టిన వారొకటిచే అస్త్రప్రయోగంలో ఆరితేరినవారు. వారు సముద్రములను లంఘింపగలరు, ఆకాశానికి ఎగయగలరు, మేఘాలను పట్టనూగలరు. కామరూపులు. అలా జన్మించిన వానరులందరూ వాలి సుగ్రీవులను, నల నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించి ఉన్నారు. అట్టి వానర వీరులు పర్వతములు, గుట్టలు, చెట్లు అనిగాక భూమండలమంతా నిండిపోయి శ్రీరామునికి సహాయపడటకై ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు 17వ సర్గలోని శ్లోకములను వింటారు. పుత్రత్వం తు గతే విష్ణౌ
రాజస్తస్య మహాత్మనః ఉవాచ దేవతాః సర్వాః స్వయంభూర్భగవాన్ ఇదం. సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః విష్ణోః సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః. మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాంచవే నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్ అసంహార్యానుపాయజ్ఞాన్ దివ్యసంహననాన్వితాన్ సర్వాస్త్రగుణసంపన్నాన్ అమృతప్రాశనానివ. అప్సరస్సు చ ముఖ్యాసు గంధర్వీణాం తనూషు చ యక్షపన్నగకన్యాసు వృక్షవిద్యాధరీషు చ కిన్నరీణాం చ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్. పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ వృక్షపుంగవః జృంభమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనం జనయామాసురేవంతే పుత్రాన్ వానరరూపిణః. ఋషయశ్చ మహాత్మనః సిద్ధవిద్యాధరోరగాః చారణాశ్చ సుతాన్ వీరాన్ ససృజుః వనచారిణః. వానరేంద్రం మహేంద్రాభం ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపనః తపతాం వరః. బృహస్పతిస్త్వజనయత్ తారం నామ మనోహరిం సర్వవానరముఖ్యానాం బుద్ధిమంతం అనుత్తమం. ధనదస్య సుతః శ్రీమాన్ వానరో గంధమాదనః విశ్వకర్మాత్వజనయత్ నళం నామ మహాహరిం. పావకస్య సుతః శ్రీమాన్ నీలోగ్నిసదృశప్రభః తేజసా యశసా వీర్యాత్ అచ్చరిచ్యత వానరాన్. రూపద్రవిణ సంపన్నౌ అశ్వినౌ రూపసమ్మతౌ మైందం చ ద్వివిధం చైవ జనయామాసతుః స్వయం. వరుణో జనయమాస సుషేణం వానరర్షభం శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలం. మారుతశ్చాత్మజః శ్రీమాన్ హనుమాన్ నామ వీర్యవాన్ వజ్రసంహననోపేతో వైనతేయ సమోజవే సర్వవానరముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి. తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః అప్రమేయబలా వీరాః విక్రాంతాః కామరూపిణః మేరుమందరసంకాశా వపుష్మంతో మహాబలాః వృక్షవానరగోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే. యస్య దేవస్య యద్రూపం వేషో యస్య పరాక్రమః అజాయత సమస్థేన తస్య తస్య సుతః పృథక్. గోలాంగోలిషు చోత్పన్నాః కేచిత్ సమ్మత విక్రమాః వృక్షేషు చ తథా జాతా వానరాః కిన్నరీషు చ. దేవా మహర్షి గంధర్వాః తార్క్ష్యా యక్షా యశస్వనః నాగాః కింపురుషాశ్చైవ సిద్ధ విద్యాధరోరగాః. బహవో జనయామాసుః హృష్టాస్తత్ర సహస్రశః వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్ వై వనచారిణః. అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ నాగకన్యాసు చ తథా గంధర్వీణాం తనూషు చ. కామరూపబలోపేత యథా కామం విచారిణః సింహశార్దూల సదృశా దర్పేణ చ బలేన చ. శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః. విచాలయేయుః శైలేంద్రాన్ భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్ క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిం. దారయేయుః క్షితిం పద్భ్యాం ఆప్లవేయుర్మహార్ణవం నభస్థలం విసేయుశ్చ గృహ్ణీయురపితో యదాన్. గృహ్ణీయురపి మాతంగాన్ మత్తాన్ ప్రవ్రజతో వనే నర్ధమానాశ్చ నాదేన పాతయేయుర్విహంగమాన్. ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణాం శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనాం. తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూథపాః బభూవుర్యూథపశ్రేష్టా వీరాంశ్చాజనయన్ హరీన్. అన్యే ఋక్షవతః ప్రస్థాన్ ఉపతస్తుః సహస్రశః అన్యే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననాని చ. సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినం భ్రాతరా ఉపతస్తుస్తే సర్వ ఏవ హరీశ్వరాః. నలం నీలం హనుమంతం అన్యాంశ్చ హరియూథపాన్ తే తార్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధ విశారదాః
విచరంతోర్దయం దర్పాత్ సింహవ్యాఘ్రమహోరగాన్. తాంశ్చ సర్వాన్ మహాబాహు వాలీ విపుల విక్రమః జుగోపభుజవీర్యేణ వృక్షగోపుచ్చవానరాన్. తైరియం పృథివీసూరైః సపర్వతవనార్ణవా కీర్ణా వివిధ సంస్థానైః నానా వ్యంజనలక్షణైః. తైర్మేఘబృందాచలకూటకల్పైః మహాబలైః వానరయూథపాలైః బభూవభూర్భీమశరీరరూపైః సమావృతా రామసహాయహేతోః. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 17 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 17వ సర్గము సమాప్తము. శ్రీ సీతారామాభ్యాం నమః.